హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో సమ్మర్ వచ్చేసింది కదా. ఈ సమ్మర్లో మీరు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో నాకు ఒకసారి కామెంట్లో షేర్ చేసుకోండి. అంతకంటే ముందు ఒకసారి ఈ నెహ్రూ పార్క్ అయితే విజిట్ చేయండి. చాలా బాగుంది. ఇక్కడికి మేము 5 years బ్యాక్ ఒకసారి వెళ్ళామండి. సో అప్పుడు వెళ్ళినప్పుడు గ్రీనరీ చాలా తక్కువ ఉంది. ఈసారి అయితే చాలా బాగుంది. మనం అసలు ఎండలో తిరుగుతున్నామన్న ఫీలింగే లేదు. హైదరాబాద్లో ఎవరైనా ఉంటే, హైదరాబాద్కి నియర్ బై ఎవరైనా ఉంటే అందరూ ఒకసారి ఈ పార్క్కి వెళ్ళండి. చాలా బాగుంటుంది. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నేనైతే మీకు వీడియోలో వైట్ టైగర్ని అయితే చూపిస్తాను. నేను ఫస్ట్ టైం చూశాను. నాతో పాటు మీరు కూడా చూసేద్దురు. కానీ ఇలా ఎండ అనేది తెలియకుండా మనకి మొత్తం పందిర్లు అయితే వేశారు. పార్క్ లోపల కూడా అక్కడక్కడ పందిర్లు అయితే ఉన్నాయి. అస్సలు ఎండ అనే ఫీలింగ్ అయితే లేదు. చాలా బాగుంది. ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి. చూస్తున్నారు కదా, సమ్మర్ కాబట్టి ఇలా మొత్తం పందిర్లు వేశారనమాట. ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నానో ఈ ప్లేస్లో ఇంతకుముందు మనం టికెట్ తీసుకునేవాళ్ళం అక్కడ. అలా కాకుండా ఇప్పుడు ఏం చేశారంటే సైడ్కి పెట్టేశారు. అక్కడ టికెట్ తీసుకొని ఇలా వెళ్ళడం అనమాట. చక్కగా ఈ ఏదైతే పందిర్లు వేసారో వాటి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనకి లోపల బ్యాగ్స్ అనేవి ఏమీ అలౌ లేవన్నమాట. మేము బ్యాగ్స్ తీసుకెళ్ళాము ఫుడ్ అది తీసుకొని. కాకపోతే ఏంటంటే బ్యాగ్స్ కూడా అలౌ లేదు అక్కడ. జస్ట్ హ్యాండ్ బ్యాగ్ మాత్రమే. బ్యాగ్స్ మనం అక్కడ పెట్టేసి వాళ్ళు మనకు ఒక క్యారీ బ్యాగ్ ఇస్తారు. అందులో మనం తీసుకెళ్ళిన స్టఫ్ అంతా తీసుకొని రావాలన్నమాట. సో ఇలా వచ్చేసాము. చాలా అంటే చాలా బాగుందండి. అసలు సమ్మర్లో వెళ్ళామన్న ఫీలింగే రాలేదు. అంత కూల్గా ఉంది. చూస్తుంటే మీకే అర్థమైపోతుంది సరే ఆ గ్రీనరీని బట్టి ఎంత కూల్గా డిఫరెంట్గా అనిపించి నేను వీడియో తీశాను. సో ముందుగా మన వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. సో ఇక్కడ ఏదైతే గుహలాగా ఉందో ఇక్కడ కొన్ని యానిమల్స్ అయితే పెట్టున్నాయి. అంటే గుడ్ల గుబులు, ముళ్ళపంది, గబ్బిలాలు అలాంటివి అయితే పెట్టున్నారు. దీని లోపల అంతా చీకటిగా ఉంది. కానీ కూలర్లు ఉన్నాయండి పైన ఫుల్గా. దానివల్ల చాలా చల్లగా అనిపించింది. ఈ వీడియోలో కొంచెం చీకటిగా అనిపిస్తుంది, బట్ ఫీలింగ్ అయితే చాలా బాగుంది. మీరు ఒకసారి ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి. తర్వాత మేము స్నేక్స్ చూడడానికి వెళ్ళాము. ఇక్కడ ఉంది కదా, పెద్దవాళ్ళకైతే 30 రూపీస్, చిన్నపిల్లలకైతే 10 రూపీస్ అనమాట. నాగరాజా అది ఆ చెట్టు మీద ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అరే ఊగుతుందిరా. సూపర్ అసలు. కోడెనాగు లాంటి వాడిని వానపాము చేసింది. ఆలి కాదురా, అది అనగా సో ఇక్కడ మనకు ఇలా రైడ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. వెహికల్స్ అవైలబుల్గా ఉంటాయి. మనం తిరగలేము అనుకున్న వాళ్ళకి. మనం ఈ లోపల అంతా మనకి ఆన్లైన్ పేమెంటే ఉంటుంది.
ఇలా మొత్తం ఇందులో 3 or 4 స్టాప్స్ అయితే ఉంటాయి. మనం ఒక చోట దిగి అక్కడ చుట్టుపక్కల ఉన్నదంతా చూసేసి మళ్ళీ అలా అక్కడ బండ్లయితే ఉంటాయి. ఎక్కేసి మళ్ళీ మనం సెకండ్ స్టాప్ లేకపోతే థర్డ్ స్టాప్ అయితే దిగొచ్చు. మీరు వీడియో మొత్తం చూడండి. లాస్ట్లో నేను మీకు వైట్ టైగర్ని చూపిస్తాను. నేను ఫస్ట్ టైం చూశాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు టైగర్ కూడా కనిపిస్తుంది. ధన్యవాదాలు. నా కోసం వీడియో తీయించినందుకు మా కోసం చింటూ బ్రో బాయ్ సుబ్బు.
సో ఇక్కడ మేము టైగర్స్ చూడడానికి లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడ బస్సు అవైలబుల్గా ఉంటుంది, ఏసీ నాన్ ఏసీ. ఇక్కడ టికెట్ తీసుకొని వెళ్ళి బస్సు ఎక్కి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు చూసేసేయండి. ఇలా ఎంటర్ అవ్వడానికి 2 గేట్లు అయితే ఉన్నాయి. ఫస్ట్ గేట్ ఓపెన్ చేస్తే లోపలికి వెళ్ళిన తర్వాత బ్యాక్ సైడ్ గేట్ అనేది క్లోజ్ చేసిన తర్వాతే సెకండ్ గేట్ అనేది ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు థంబ్నెయిల్లో చూపించిన టైగర్ అయితే చూసేయచ్చు. తీత హలో బాయ్. హలో హాయ్. అరే వా. ఇలా బస్సులో వెళ్తే మనం టైగర్స్ అనేవి చూడొచ్చు. ఈ రైడ్ మనకు 20 మినిట్స్ అయితే ఉంటుంది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము ఇలా ఈ రైడ్కి అయితే వెళ్ళలేదు, జస్ట్ బయట చూసేసే వెళ్ళాము. నాకు అనిపించింది నెహ్రూ జూలాజికల్ పార్క్ ఇంత పెద్దగా ఉందా, ఇంత స్పేస్ ఉందా అనిపించింది. లోపల కూడా చాలా ప్లేస్ అయితే ఉంది, కాకపోతే అది ఇంత గ్రీనరీగా లేదు, చెట్లన్నీ ఎండిపోయి కొండలు అలా అయితే ఉంది. సో బస్ రైడ్ అయితే అయిపోయింది. మనం ఎక్కడైతే ఎక్కుతామో అక్కడే దిగేస్తాము వచ్చేసి. అక్కడ నుంచి మనకు వెహికల్స్ అవైలబుల్గా ఉంటాయి. అక్కడ ఎక్కితే ఇక్కడ లాస్ట్ దగ్గర మనం దిగేస్తాము. సో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవడమే. సో ఈ వీడియో ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఒకసారి వెళ్దామని అనుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది అని చూపించడానికే ఈ వీడియో అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.